ఇతని పేరు రామయ్య. సొంత ఊరును కన్నతల్లిలా భావించే సామాన్య రైతు. తన ఇద్దరు కొడుకులను పెద్ద పెద్ద చదువులు చదివిస్తే తిరిగి వచ్చి ఊరును తనను బాగుపరుస్తారన్న ఆశ. అందుకే ఇద్దరు కొడుకుల్ని హైదరాబాద్ పంపించాడు. రామయ్యకు అలసట వస్తున్నా ఆగకుండా పరుగు తీస్తున్నది ఏ రాజకీయ నాయకుడి కోసమో, ఏ సినిమా హీరో కోసమో కాదు, తన ఇద్దరు కొడుకుల కోసం. రామయ్య కొడుకులు వెళ్ళి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ ఊరికి బస్సు, రైలు రోజుకి ఒక్కసారి మాత్రమే వస్తాయి. కానీ రామయ్య మాత్రం తన కొడుకులు ఏనాటికన్నా రాకపోతారా అన్న ఆశతో రోజు క్రమం తప్పకుండా రైల్వే స్టేషన్కి, బస్ స్టాప్కి వెళ్తూ ఉంటాడు. రామయ్యకు తన కొడుకులకు మధ్య కారణమైన చదువు అంటే కోపం. అప్పుడప్పుడు చదువుకునే వాళ్లపై పిచ్చి పట్టిన వాడిలా కోపం తెచ్చుకుని స్కూల్పై రాళ్లు విసురుతూ ఉంటాడు. రామయ్యకు చదువుకుని సొంత ఊరిలోనే అమ్మా నాన్నకు చేదోడు వాదుడుగా ఉన్నవారంటే ప్రేమ, ఆప్యాయత. తన కొడుకులు ఏనాటికన్నా వస్తారు అన్న ఆశతో ఉన్న ఊరునే కన్న కొడుకులా చూసుకుంటూ ఆ వాతావరణంలో సంతోషాన్ని అనుభవిస్తూ అలా రోజులు గడిపేస్తున్నాడు. కాలాలు మారుతున్నాయి, రోజులు గడుస్తున్నాయి. కానీ కొడుకుల జాడలేని రామయ్య తిరిగి రాని వసంతం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇలాంటి రామయ్యలు మన దేశంలో ఎందరో. వాళ్ళ ఎదురు చూపు ఫలించేది ఎప్పుడు? అప్పుడే మన దేశానికి నవ వసంతం.